రోజులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి శాంతియుతంగా మేము ధర్నా చేయడానికి వచ్చాం. ఇక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి జీవో నెంబర్ 1 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్య పుస్తకాలు అమ్మొద్దు. అయినా కూడా ఎంఈఓ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం, డిఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఈ రోజు ఎంఈఓ గారికి ఫోన్ చేస్తా ఉంటే ఈరోజు ఫోన్ ఎత్తనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సిగ్గుగా భావించాలి. ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించకుండా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ సార్ గానీ, ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ గానీ ఈరోజు ఇష్టానుసారంగా రౌడీల్లాగా వ్యవహరిస్తూ ఈరోజు గుండాల్లాగా మా పైకి దాడి చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థి సంఘంగా మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చాం. ఈ స్కూల్ కి పర్మిషన్ లేదు కాబట్టి ఈ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము ధర్నా చేయడానికి వచ్చాం. కాబట్టి ఈరోజు రౌడీల్లాగా మా పైనకి రావడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎప్పుడు కూడా భయపడది. ఈరోజు మీరు 100 మందిని తెచ్చుకోండి, 1000 మందిని తెచ్చుకోండి, ఇక్కడ ఉన్నటువంటి మాకు నేర్పించినటువంటి SFI 3 అక్షరాలు ఉన్నటువంటి జెండా ఇప్పుడు భుజాన మోస్తూ ఇక్కడ దందాలు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చాం. కాబట్టి ఎంఈఓ గారు ఇక్కడికి వచ్చి స్పందించి ఈ యొక్క స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జిల్లాల ఇబ్రహీంపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేసేంత వరకు కూడా మేము ఊరుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ కూడా వెనక్కి తీసుకోకపోతే అధికారులని ఎంఈఓ ఆఫీస్ గారిని ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం, సెక్రటరియట్కి వెళ్తాం, ఎంఈఓ ఆఫీస్ ముట్టడిస్తాం, అసెంబ్లీకి వెళ్తాం, అనేక అంశాలపైన మేము ముట్టడిస్తాం. కాబట్టి ఈ రోజు సరే మీరు ఇప్పుడు చేసేకాడికి చేసిరు కదా తరుణ్, ఇప్పుడు చేసేకాడికి చేసిరు కదా సార్. ఏంటంటే ఇప్పుడు ఎంఈఓ గారు వచ్చేంత వరకు ఉంటారా? ఇప్పుడు మేము ఎందుకంటే ఇప్పుడు పిల్లల స్కూల్ రన్ అవుతుందంటే కదా, వద్దు విద్యార్థులతో చెలగాటమా, దౌర్జన్యం చేయలేదు, మేము గట్టిగా రౌడీలాగా మాట్లాడలేదు, మేము ఇష్టానుసారంగా బెదిరించి మాట్లాడలేదు ఎవరిని. మేము పిల్లలు శాంతియుతంగా ధర్నా ఏమని చెప్తున్నాం, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. స్లోగన్స్ పిల్లలు భయపడుతున్నారు, స్లోగన్స్ శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం.